students, how are you? Are you ready to come with me? Yes. In last class, we discussed about the physical properties of the metals. Now, today we are going to discuss about chemical properties of metals. Chemical properties of metals. Metals. మరి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అబ్జర్వ్ చేయాలంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ సమ్ మెటల్స్. ఆ మెటల్స్ మనం కొన్ని తీసుకుందాం. పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, అల్యూమినియం, ఫెర్రస్, ఇంకా కాపర్, జింక్, లేదా జింక్ కాపర్, జింక్ కాపరు, లెడ్, తర్వాత ఏయు, ఏజీ ఏయు, ఇట్లా కొన్ని మెటల్స్ని కలెక్ట్ చేసుకుందాం మనం. పీబీ, HG, ఇట్లా కొన్ని మెటల్స్ కలెక్ట్ చేసుకుందాం. వాట్ ఈస్ మేబీ యూ టేక్ ఎనీ మెటల్స్, బట్ దీస్ ఆర్ ద వీ నో వెరీ వెల్ నోన్ మెటల్స్. సో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, అల్యూమినియం, ఫెర్రస్, జింక్, లెడ్, కాపర్, మెర్క్యూరీ, HG, సిల్వర్, గోల్డ్, ఇట్లా తీసుకున్నాం అన్నమాట. మరి ఇవన్నీ కూడా ఎలాంటి ప్రాపర్టీస్ని కలిగి ఉన్నాయో చూద్దాం. ఐ మీన్ కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ అంటున్నాగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది బర్నింగ్ ఎయిర్లో బర్నింగ్ చేసినప్పుడు ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే దానికోసం మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ని తీసుకొని మనం బర్నింగ్ చేయాలన్నమాట. బర్నింగ్ చేయడం కోసం ఒక బున్సెన్ బర్నర్ తీసుకుందాం. తర్వాత ఒక టంగ్స్ తీసుకొని ఫోల్డ్ చేసి పట్టుకొని దాంతో టంగ్స్ని మంటలో పెడుతూ వస్తామన్నమాట. పెడుతూ వచ్చినప్పుడు అది ఏ విధంగా ఫైర్ని క్యాచ్ చేస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఎవ్రీ మెటల్ ఆక్సిజన్తో మండేస్తే మనకి మెటల్ ఆక్సైడ్ని ఇస్తుంది అనమాట. మెటల్ ఆక్సైడ్ ఇప్పుడు లెటర్స్ టేక్ కాపర్ తీసుకున్నాం అనుకోండి, Cu+O2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో మండిస్తున్నాం కాబట్టి ఆ మంట మండించినప్పుడు ఇట్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్తో మండినప్పుడు మనకి వాటి యొక్క Cu2O అనే మెటల్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది అనమాట. అదేవిధంగా అల్యూమినియం మండించాం అనుకోండి, Al2O3 అల్యూమినియం ఆక్సైడ్, Al+O2 గివ్స్ రైస్ Al2O3 ఇట్లా ఫామ్ అవుతాయి అనమాట. మరి ఇవి ఈ విధంగా మనకి ఫామ్ అవుతూ వస్తాయి. అదేవిధంగా పొటాషియం తీసుకున్నాం అనుకోండి, K+O2 గివ్స్ రైస్ K2O. అదే సోడియం తీసుకున్నాం అనుకోండి, Na+O2 గివ్స్ రైస్ Na2O. ఇట్లా అవి మనకి వాటి ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. అయితే ఈ ఆక్సైడ్ ఫామ్ చేసేటప్పుడు అవి ఎలాంటి రేట్ ఆఫ్ రియాక్షన్, ఇక్కడ అన్నీ కూడా ఈ మెటల్స్ అన్నీ కూడా ఆక్సిజన్తో రియాక్ట్ అయినాయి. మరి రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా ఉంది అని చూసుకుంటే మనకి పొటాషియం కానీ సోడియం కానీ వెరీ వేగరస్లీ రియాక్ట్ విత్ ఆక్సిజన్. ఈవెన్ అవి బయట ఉంచితే మనకి చలిగాలి తగిలితే వెంటనే మండిపోయి ఎగ్జోథర్మిక్ రియాక్షన్ జరిగి విపరీతంగా హీట్ జనరేట్ అవుతుంది. మంటలు అక్కడ ఫ్లాష్ అవుట్ అవుతాయి అన్నమాట అవి. అందుకోసమే వీటిని కిరోసిన్లో స్టాక్ పెడతాం మనం. వాటర్ ఏమాత్రం టచ్ అయితే కూడా అది బర్స్ట్ అయిపోద్ది. అందుకోసం సోడియము, పొటాషియం వీటిని కిరోసిన్లో స్టాక్ పెడతాం అన్నమాట. మరి అంటే వేగరస్లీ రియాక్ట్ విత్ ఆక్సిజన్, పొటాషియం అండ్ సోడియం. మరి కాల్షియం, మెగ్నీషియం తీసుకున్నాం అనుకోండి, మెగ్నీషియం రిబ్బన్ తీసుకున్నాం మనం. మెగ్నీషియం తీసుకొని మెగ్నీషియంని హీట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆక్సిజన్లో మండిస్తున్నప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది అనమాట, MgO. ఇది పౌడర్ లాగా తయారైపోద్ది మండించినప్పుడు. మరి కాల్షియం తీసుకున్నప్పుడు కూడా Ca+O2 గివ్స్ రైస్ CaO వస్తుంది అనమాట. ఇది కూడా పౌడర్ లాగా ఉంటుంది. ఈ విధంగా వాటి యొక్క రియాక్షన్ జరుగుతుంటాయి. అయితే వీటిలాగా అంతా ఇది డజ్లింగ్ లైట్ ఇస్తుంది మనకి. ఇది కూడా కొద్దిగా ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది అన్నమాట ఇది. సో ఈ విధంగా ఈ యొక్క యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు అల్యూమినియం
ఇవన్నీ ఆక్సైడ్ ఫామ్ చేసుకున్నాయి. ఇవి మాత్రం చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి అనమాట. ఈ సోడియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా. ఇది కొద్దిగా లేట్గా రియాక్ట్, కొద్దిగా అంటే మంట అందుకుంటుంది కానీ కొద్దిగా లేట్గా మంటని అందుకుంటూ ఉంటుంది అనమాట. మరి ఇక్కడ మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, లెడ్ ఇక్కడ మనం మండించకుండా కానీ వదిలేస్తే ఆక్సిజన్తో రియాక్ట్ చేయడం అంటే గాలిలో వదిలేసినట్లయితే ఒక ఆక్సిజన్ లేయర్ను దానిపైన ఫామ్ చేస్తుంది. ఎవరు ఇవి మాత్రం గాలిలో ఉండిస్తేనే మండిపోతాయి. ఎవరు పొటాషియము, సోడియం వచ్చేసి గాలిలో ఉండించినప్పుడు మండిపోతాయి. మనం ఇక్కడ మెగ్నీషియంని, వీటిని కానీ ఉండించినట్లే మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ, అల్యూమినియం కానీ వీటిని కానీ ఉండిస్తే కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం వీటిని కానీ ఉండించినట్లయితే వాటి మీద ఒక లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. ఆ లేయర్ ఫామ్ అవుతుంటే మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది, కాల్షియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. అలా అల్యూమినియం అయితే అల్యూమినియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా అల్యూమినియం ఆక్సైడ్ కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం ఇవన్నీ కూడా వాటి మీద ఒక లేయర్ని ఫామ్ చేసుకుంటాయి అనమాట. మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, లెడ్ కూడా ఒక లేయర్ని ఫామ్ చేసుకుంటారు అనమాట దానిపైన. ఆ విధంగా అవి ఒక లేయర్ని ఫామ్ చేసుకుంటూ ఉంటాయి. ఇంకా ఈ విధంగా ఒక మెటల్ తీసుకున్నాం మనం. ఇక్కడ వాటి లేయర్ కొద్దిగా ఫామ్ అయిందన్నమాట. ఇక్కడ ఇంకా ఫామ్ అయిన తర్వాత దీనికి ఇంకా ఆక్సిజన్ అందదు. ఎందుకంటే అన్ని వైపులు కూడా ఆక్సిజన్ గాలిలో ఉండిచ్చాం కాబట్టి అన్ని వైపులకు ఆక్సిజన్ అందిపోయి వాటి ఒక లేయర్ని చుట్టూ ఫామ్ చేసుకొని ఉంటుంది. సో లోపలేమో మెగ్నీషియం ఉంటే బయట మాత్రం మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయింది. మెగ్నీషియం ఆక్సైడ్ చుట్టూ అంతా కూడా మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయింది. ఇంకా సో ఫర్దర్గా అది దానికి ఆక్సిజన్ అందదు అనమాట. ఎందుకంటే గాలిలో ఆక్సిజన్ ఉంది, ఇక్కడ మెగ్నీషియం ఉంది, మధ్యలో మెగ్నీషియం లేయర్ ఫామ్ అయింది. దీన్ని దాటుకొని ఆక్సిజన్ లోపలికి వస్తే అప్పుడు ఇక్కడ ఇది కూడా రియాక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి కొంత స్టేజ్ వరకే అది ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి ఇంకా ఆగిపోద్ది అనమాట. ఈ విధంగా ఆక్సిజన్తో లేయర్ ఫామ్ చేసుకొని ఆగిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ సెల్ఫ్ ప్రొడక్షన్ జరిగింది అనమాట. దానికి అంటే ఆక్సైడ్గా ఫామ్ కావట్లే, ఇంకా మెటల్ అట్లే ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ ప్రొడక్షన్కి ఇది కాజ్ అయిందనమాట. ఈ విధంగా మనం అంటే ఒక థిన్ లేయర్, పతలాటి లేయర్ ఒకటి ఫామ్ అవుతుంది, ఇంకా ఫర్దర్గా ఇంకా కాదనమాట. మరి దీన్ని మనం బేస్ చేసుకొని ఏం చేస్తున్నామంటే అల్యూమినియం ఆక్సైడ్ లేయర్ని మనం తయారు చేస్తున్నాం అనమాట. అది యానోడైజేషన్ అంటాం అనమాట. యానోడైజింగ్ అంటాం. యానోడైజింగ్ అంటే అల్యూమినియం పైన ఒక లేయర్ని ఫామ్ చేయడం. దానికోసం మనం ఏం చేస్తామంటే దీనికోసం అల్యూమినియం తీసుకొని దాన్ని ఎలక్ట్రాలసిస్ చేస్తామన్నమాట. అల్యూమినియం యానోడ్గా తీసుకుంటాం. ఒక యానోడ్గా అల్యూమినియం తీసుకొని, అల్యూమినియం ఒక ఈ ప్లేట్ అనుకోండి, లేకపోతే ఒక చిన్న ప్లేట్ తీసుకుంటాం. దీన్ని యానోడైజేషన్ చేసామనుకోండి. యానోడైజేషన్ చేయడం అంటే దీన్ని యానోడ్గా తీసుకోవాలి. యానోడ్గా తీసుకొని ఇందులో మనం కొద్దిగా H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం అనమాట. డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం. డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో మనం అల్యూమినియం ప్లేట్ నుండి దేన్నైతే యానోడైజేషన్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్ని, అల్యూమినియం ప్లేట్ని అక్కడ నుండి చేసి మనం ఎలక్ట్రాలసిస్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ H2SO4 నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఆక్సిజన్ రిలీజ్ అయ్యి అది ఈ అల్యూమినియంతో రియాక్ట్ అవుతుంది. అప్పుడు Al2O3 ఫామ్ అవుతూ ఉంటుంది. అయితే గాలిలో ఉండిచ్చినప్పుడు కూడా మనకి Al2O3 లేదా MgO ఫామ్ అయినాయి. అయితే అది థిన్ లేయర్, తక్కువ లేయర్ అనమాట. ఇక్కడ ఎప్పుడైతే H2SO4 ప్లేస్లో మనం డైల్యూటెడ్ H2SO4 తీసుకున్నామో అక్కడ H2O కూడా ఎలక్ట్రాలసిస్ అవుద్ది, H2SO4 కూడా ఎలక్ట్రాలసిస్ అవుద్ది. అప్పుడు ఇక్కడ HSO4 మైనస్ ఫామ్ అవుద్ది. ఇక్కడేమో H+OH మైనస్ అయాన్స్ ఫామ్ అవుతాయి. ఈ పరంపరలో ఇక్కడ మనకి కొంత మెకానిజం జరిగి అక్కడ న్యూలీ బర్న్డ్ ఆక్సిజన్ వస్తుంది అనమాట. ఫ్రెష్ ఆక్సిజన్ రిలీజ్ అవుద్ది. ఆ ఫ్రెష్ ఆక్సిజన్ అల్యూమినియం ప్లేట్తో రియాక్ట్ అవుద్ది. అల్యూమినియం ప్లేట్తో రియాక్ట్ అయిపోయిందో అప్పుడు Al2O3 ఫామ్ అవుతుంది. మనకి Al2O3 ఫామ్ అవుతుంది. అయితే ఇందాకైతే థిన్ లేయర్ వచ్చింది, గాలిలో మామూలుగా వదిలేస్తే ఒక 2-3 రోజులకి లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట, స్లో రియాక్షన్. ఇక్కడ మాత్రం ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయి అల్యూమినియం Al2O3 థిన్ లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. బాగా ఎక్కువ థిన్ లేయర్ ఫామ్ అయిపోద్ది. ఈ విధంగా ఇదంతా అల్యూమినియం ఆక్సైడ్ ఫామ్ అయింది అనమాట, చాలా ఎక్కువగా ఫామ్ అయిపోద్ది.
ఈ టైంలో మనం ఏదైనా కలర్ కావాలనుకున్నా కూడా ఆ కలర్ని కానీ యాడ్ చేసినట్లయితే అప్పుడు ఆ అల్యూమినియం ప్లేట్ అంతా కూడా ఆ కలర్లోకి మారిపోద్ది. సో డైని కూడా అప్లై చేసుకొని మనం అల్యూమినియం కలర్స్గా ఉండేటువంటి అల్యూమినియం వెజల్స్ని తయారు చేస్తున్నాం అన్నమాట. మనం అల్యూమినియం వెజల్స్ తయారు చేస్తాం. దీన్ని అయనైడైజేషన్ అంటాం. అయనైడైజేషన్ జరుగుతుంది. ఈ విధంగా మనకి ఆక్సిజన్తో బర్న్ అయినప్పుడు మనకి వాటి ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఈ ఆక్సైడ్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి వాటి యొక్క రియాక్షన్, ఆ మెటల్స్ యొక్క రియాక్షన్ అర్థమవుతుంది మనకి. అయితే అన్ని మెటల్స్ యొక్క రియాక్షన్ అర్థం కాదనమాట. ఇక్కడ మనకి పొటాషియం, సోడియం, తర్వాత మెగ్నీషియం, తర్వాత అల్యూమినియం ఇవి మాత్రమే మనకి అర్థమవుతాయి. జింక్, లెడ్ కూడా వీటి గురించి అర్థమైపోతాయి అన్నమాట మనకి. అయితే మెగ్నీషియం, అల్యూమినియం, జింక్ ఇవి స్లోగా రియాక్ట్ అవుతాయి. అదే సోడియం, పొటాషియం అయితే ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతాయి. తర్వాత కాపర్ తీసుకున్న సియు, తర్వాత ఏజీ, ఏయు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇవన్నీ కూడా త్వరగా అసలు ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వవు. గాలిలో వదిలేస్తే రియాక్షన్ జరగదు అసలు ఎంతసేపు కూడా. ఫెర్రస్ తీసుకున్నట్లయితే ఈ ఫెర్రస్ కూడా మనం మండించినట్లయితే, బర్నింగ్ చేసినట్లయితే అది జస్ట్ మంటను అందుకుంటుంది. అయితే ఫెర్రస్ ఆక్సైడ్ ఫామ్ కావాలంటే డెఫినెట్గా మనకు దానికి వాటర్ కూడా మిక్స్ అయి ఉండాలన్నమాట. అప్పుడే మనకి Fe3O4 కానీ Fe2O3 కానీ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఓన్లీ మంట వేసినప్పుడు ఫెర్రస్ అయితే మండదు, కానీ ఫ్యూమ్స్ చిన్న చిన్న ముక్కలుగా కానీ తీసుకున్నట్లయితే, చాలా సన్నది చిన్న పౌడర్ లాగా కానీ తీసుకున్నట్లయితే ఫెర్రస్ అది మండుద్ది అనమాట. అప్పుడు మనకి Fe2O3 ఫామ్ అవుతుంది. ఆ విధంగా వాటి యొక్క రియాక్టివిటీని కానీ చూసినట్లయితే పొటాషియం, సోడియం చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నాయి ఇక్కడ ఆక్సిజన్తో మండించినప్పుడు. తర్వాత కాల్షియం, మెగ్నీషియం, తర్వాత అల్యూమినియం ఇవన్నీ కూడా కొద్దిగా తక్కువ రియాక్టివిటీతో ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఫెర్రస్ కానీ కాపరు, ఏయు, ఏజీ, ఏయు ఇవి అసలు రియాక్షన్ జరగట్లేదు. కాబట్టి ఆక్సిజన్తో మండించడం అనేటువంటి విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే కొన్ని ఎలిమెంట్స్ యొక్క రియాక్టివిటీని మాత్రమే చూడగలుగుతున్నాం అనమాట. ఇక్కడ మనం కెమికల్ ప్రాపర్టీస్ని ఎందుకు అబ్జర్వ్ చేసుకుంటున్నామంటే అవి ఏ మెటల్ ఎంత రియాక్టివిటీ ఉంది, అంటే ఏ విధంగా రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది, యాక్టివ్గా ఉన్నాయా లేదా డల్గా ఉన్నాయా, ఏది ఎక్కువ యాక్టివిటీలో ఉంటుంది, ఏది తక్కువ యాక్టివిటీలో ఉంటుంది అని కనుక్కోవాలని ట్రై చేస్తున్నాం మనం. దానికోసం ఎక్స్పెరిమెంట్ చేసాం. ఇంకొక విషయం, ఆక్సిజన్లో మండించినప్పుడు కొన్ని మెటల్స్ మనకి యాసిడ్స్తో కూడా రియాక్ట్ అవుతాయి అన్నమాట. కొన్ని యాసిడ్స్తో రియాక్ట్ అవుతాయి. ఎందుకు చూద్దాం, అంటే ఇది అయిపోయింది ఇక్కడ మనకి. కాకపోతే ఇక్కడే ఉన్నాం కాబట్టి యాసిడ్స్తో రియాక్ట్ అయ్యేటువంటిది కూడా చూద్దాం అన్నమాట కొద్దిగా. అందుకోసం ఏం చేస్తామంటే మనం మెటల్ని యాసిడ్తో ఒకసారి నోట్ చేసుకుందామా. యానడైజేషన్ అంటే ఏంది? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4, diluted H2SO4, అల్యూమినియం ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ Al2O3, అల్యూమినియం ఆక్సైడ్. దాన్ని యానోడైజేషన్ అంటాం. దీనివల్ల యూజ్ ఏంటంటే కలర్స్గా ఉండేటువంటి అల్యూమినియంని తయారు చేసుకోండి. అల్యూమినియం ఆక్సైడ్ లేయర్ వచ్చేస్తుంది పైన, లోపలంతా అల్యూమినియం ఉంటుంది కాబట్టి అది గట్టిగా ఉంటుంది, ప్లస్ చెడిపోకుండా ఉంటుంది అనమాట. ఇంకా గాలితో రియాక్ట్ అవ్వకుండా, గాలిలో వదిలేసినప్పుడు కొద్ది రోజులకి టార్నిష్ రావడం ఇలాంటివి ఉంటాయి కదా, అట్లా జరగకుండా ఉంటుంది అనమాట. అందుకోసం మనం యానడైజేషన్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం అల్యూమినియం ఆక్సైడ్ తీసుకుందాం. దాన్ని యాసిడ్తో కానీ రియాక్ట్ చేస్తాం. అప్పుడు కొన్ని ఆక్సైడ్స్, మామూలుగా మనకేం తెలుసు, మెటల్ ఆక్సైడ్స్ అన్నీ కూడా యాసిడ్తో రియాక్ట్ అవుతాయి. మెటల్ ఆక్సైడ్స్ యాసిడ్తో రియాక్ట్ అయిపోయి వాటి సాల్ట్ని ఫామ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫామ్ చేస్తూ ఉంటాయి. చూద్దాం. అల్యూమినియం తీసుకున్నాం అనుకోండి, Al2O3 ప్లస్ HCl కానీ తీసుకున్నట్లయితే Al2O3 ప్లస్ HCl అంటే వాటి ఆక్సైడ్ తీసుకుంటున్నాం మనం, అల్యూమినియం ఆక్సైడ్. అప్పుడు మనకి ఏమొస్తుందంటే AlCl3 ప్లస్ AlCl3 ప్లస్ H2O వస్తుంది. AlCl3 ప్లస్ H2O ఫామ్ అవుతుంది అనమాట. మరి
ఇది అల్యూమినియం ఆక్సైడ్. జింక్ కూడా తీసుకున్నట్లయితే జింక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది అనమాట. జింక్ ఆక్సైడ్ ZnO ప్లస్ HCl యూస్ రైస్ ZnCl2 ప్లస్ H2O వస్తుంది. అంటే అన్నీ కూడా మెటల్స్ అన్నీ కూడా మెటల్ ఆక్సైడ్స్ అన్నీ కూడా యాసిడ్తో రియాక్ట్ అవుతాయి. కానీ ఇక్కడ అల్యూమినియం ఆక్సైడ్ జింక్ ఆక్సైడ్ ఇవేం చేస్తాయంటే యాసిడ్తో పాటు బేస్తో కూడా రియాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ Al2O3 తీసుకున్నాం అనుకోండి, ఇది యాసిడ్ రియాక్ట్ అయిపోయింది. ఇక్కడ బేస్ NaOH అనేటువంటి ఒక బేస్ తీసుకున్నట్లయితే దీంతో కూడా అది రియాక్ట్ అయిపోయి మనకి NaAlO2 సోడియం అల్యూమినేట్ అనే దాన్ని ఫామ్ చేస్తుంది అనమాట. సోడియం అల్యూమినేట్ని ఫామ్ చేస్తూ వాటర్ను కూడా ఫామ్ చేస్తుంది. అంటే ఈ ఆక్సైడ్స్, ఈ జింక్ ఆక్సైడ్ అయినా అల్యూమినియం ఆక్సైడ్ అయినా కూడా యాసిడ్తో రియాక్ట్ అవుతాయి, బేస్తో కూడా రియాక్ట్ అవుతాయి. అందుకే వీటిని ఏమంటామంటే, ఇలాంటి ఆక్సైడ్స్ని ఏమంటామంటే యాంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటాం అనమాట. యాంఫోటరిక్ యాసిడ్. Amphoteric oxide. The metal oxides which react with acids as well as bases are called amphoteric oxides. Amphoteric oxides అంటాం. కొన్ని మాత్రమే ఉన్నాయి యాంఫోటరిక్ ఆక్సైడ్స్. మిగతా అన్నీ కూడా ఓన్లీ యాసిడ్తోనే రియాక్ట్ అవుతాయి, బేస్తో రియాక్ట్ అవ్వవు. ఇక్కడ అల్యూమినియం జింక్ మాత్రమే రియాక్ట్ అవుతాయి. అందుకే వాటిని యాంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటాం. ఆ విధంగా అవి ఫామ్ అవుతాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సోడియం ఆక్సైడ్ కానీ పొటాషియం ఆక్సైడ్ కానీ అవి వాటర్స్తో మిక్స్ చేసుకున్నప్పుడు వాటి హైడ్రాక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. వాటి హైడ్రాక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. అంటే ఇప్పుడు K2O ప్లస్ H2O గివ్స్ రైస్ KOH, వాటి హైడ్రాక్సైడ్ వస్తాయి అన్నమాట. KOH ఫామ్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా Na2O ప్లస్ H2O గివ్స్ రైస్ NaOH ఫామ్ అవుతుంది అన్నమాట. సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది. ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది. ఇవి వాటర్లో కలుగుతాయి. అంటే K2O Na2O అనేవి వాటర్లో మిక్స్ అవుతున్నాయి అన్నమాట. సో ద ఆక్సైడ్స్ విచ్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్లో డిజాల్వ్ అయిపోయి వాటి హైడ్రాక్సైడ్ ఫామ్ చేస్తాయి. అందుకే వీటిని ఏమంటామంటే ఆల్కలీస్ అంటాం అనమాట. ఆల్రెడీ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ కాబట్టి ఆల్కలీస్ అంటాం. సో the hydroxides which dissolves in water are called alkalis. ఆల్కలీస్ అంటే మామూలుగా అన్నీ కూడా బేస్లే. ఇప్పుడు అల్యూమినియం తీసుకున్నప్పుడు అల్యూమినియం హైడ్రాక్సైడ్ వస్తుంది. అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ బేస్, కానీ అది వాటర్లో మిక్స్ కాదు. కానీ ఇక్కడ మాత్రం సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ వాటర్లో మిక్స్ అయిపోతాయి, కరిగిపోతాయి వాటర్లో. కాబట్టి దాన్ని ఆల్కలీస్ అంటాం అన్నమాట. ఆల్కలీస్. సో ద bases which are dissolved in water are called alkalis అంటాం అన్నమాట. ఇక్కడ మాత్రం మనం యాంఫోటరిక్ ఆక్సైడ్స్ కూడా మాట్లాడాం. అంటే ద ఆక్సైడ్స్ విచ్ రియాక్ట్ విత్ యాసిడ్స్ యాజ్ వెల్ యాజ్ బేసెస్ ఆర్ కాల్డ్ యాంఫోటరిక్ ఆక్సైడ్స్. ఇది నోట్ చేసుకున్నానా? యాంఫోటరిక్ ఆక్సైడ్స్ ఆల్కలీస్. ఆల్కలీస్ అనేది ఆల్రెడీ మనకి యాసిడ్ బేసిస్లో వచ్చింది కాబట్టి వెల్ నోన్ అది. ఇది మాత్రం కొద్దిగా వెరైటీగా ఉంది అనమాట. ఇది కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఇక్కడ మనం వాటి యొక్క ఆక్సిజన్తో రియాక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ కొన్ని పొటాషియం సోడియం బాగా రియాక్ట్ అయినాయి. కాల్షియం మెగ్నీషియం కొద్దిగా నిదానంగా రియాక్ట్ అయినాయి. అల్యూమినియం ఆక్సైడ్స్ కూడా ఫామ్ అయినాయి. తర్వాత లెడ్, ఫెర్రస్, జింక్, వీటి యొక్క రియాక్టివిటీని మనం కనుక్కోలేకపోయినాం అనమాట. ఈ కొద్దిగా నిదానంగా రియాక్ట్ అవుతుంది జింక్ ఆక్సైడ్ ఇవన్నీ. కానీ కాపర్ కానీ, మెర్క్యూరీ కానీ, సిల్వర్, గోల్డ్ వీటి యొక్క యాక్టివిటీని మండించడం వల్ల అసలు మండుకోవు అసలు. కాబట్టి హీట్ అనేది దీన్ని ఏమి రియాక్షన్లో ఇన్వాల్వ్ చేయలేదు. కాబట్టి వాటి యొక్క రియాక్టివిటీని కనుక్కోలేకపోయాం అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే మెటల్స్ అన్నిటిని కూడా వాటర్లో మిక్స్ చేస్తే ఏమైనా రియాక్షన్ వస్తుందో చూద్దాం అనమాట. వాటర్లో రియాక్షన్ జరుగుతాం, దాని గురించి మాట్లాడదాం. సో కెమికల్ రియాక్షన్స్లో రెండవది, ఫస్ట్దేమో ఆక్సైడ్తో రియాక్షన్ చేసినాం, అంటే బర్నింగ్ చేసినాం. తర్వాత రెండవది వాటర్తో మిక్స్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారు వాటర్తో అనేది చూద్దాం అనమాట.
ఆల్రెడీ మనం చెప్పుకొని ఉన్నాం ఇప్పుడు వాటర్తో ఏ విధంగా రియాక్ట్ అవుతాయో. ఎందుకంటే సోడియం మెగ్నీషియం, సోడియం కానీ పొటాషియం కానీ వాటర్తో మిక్స్ చేసుకున్నప్పుడు ఏమవుతాయి, స్ప్లాష్ అవుట్ అవుతాయి అన్నమాట. బాగా ఎక్కువ వేగరస్గా రియాక్ట్ అవుతాయి, చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనకి హీట్ జనరేట్ అవుతుంది. అది ఒక ఎగ్జోథర్మిక్ రియాక్షన్ లాగా ఉంటుంది అనమాట. చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి అవన్నీ కూడా. ఇప్పుడు పొటాషియం ప్లస్ H2O యూస్ రైస్ KOH రియాక్ట్ అవుతుంది. KOH ప్లస్ H2 గ్యాస్ వస్తుంది మనకి. సో ఆ విధంగా మనకి మెటల్ ప్లస్ వాటర్ యూస్ రైస్ మెటల్ ఆక్సైడ్, K2O వస్తుంది. K2O మెటల్ ఆక్సైడ్ వస్తుంది అనమాట. దాంతోపాటు హైడ్రోజన్ ఆక్సైడ్ కూడా వస్తుంది. అంటే మెటల్ ప్లస్ వాటర్, మెటల్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇది పెక్యులియర్. చూద్దాం తర్వాత సోడియం తీసుకున్నాం అనుకోండి, Na ప్లస్ H2O యూస్ రైస్ Na2O ప్లస్ H2 గ్యాస్ వస్తుంది అనమాట. సేమ్, ఎందుకంటే మెటల్ ప్లస్ వాటర్ యూస్ రైస్ మెటల్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. అయితే ఇక్కడ ఎక్కడైతే ఇది ఒక ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అనమాట. ఎప్పుడైతే వాటర్ వేసామో హీట్ స్ప్లాష్ అవుట్ అవుతుంది. హీట్ ఎప్పుడైతే ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ చాలా వేగరస్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి హైడ్రోజన్ వెంటనే దాన్ని ఫైర్ని క్యాచ్ చేసేస్తుంది. సో మంటలు వచ్చేస్తాయి అన్నమాట మనకి. సో ఆ విధంగా ఇక్కడ వాటి హైడ్రాక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ విధంగా త్వరగా క్యాచ్ చేస్తాం అన్నమాట ఫైర్ నాడ. అందువల్ల మనం మెటల్ ఆక్సైడ్స్ని ఫామ్ చేసుకున్నప్పుడు మామూలుగా అయితే K2O రావాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ వచ్చినటువంటి మెటల్ ఆక్సైడ్ ప్లస్ వాటర్ మెటల్ హైడ్రాక్సైడ్గా మారిపోతుంది అనమాట. మెటల్ హైడ్రాక్సైడ్గా మారుతుంది. కానీ ఈ సోడియము తర్వాత పొటాషియం విషయంలో ఇది మనం చూడలేం. మెటల్ ఆక్సైడ్ కంటే ముందే మెటల్ హైడ్రాక్సైడ్తో పాటు అక్కడ హైడ్రోజన్ గ్యాస్ స్ప్లాష్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ మంటను అందుకుంటుంది, అది సో మండిపోతుంది. అందుకోసం అక్కడ ఆ విధంగా తయారవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏం చేద్దామంటే మనం కాల్షియం తీసుకుందాం. Ca ప్లస్ H2O యూస్ రైస్ CaO ప్లస్ H2 గ్యాస్ వస్తుంది. అయితే ఈ H2 గ్యాస్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ కొద్దిగా రియాక్షన్ కొద్దిగా స్లోగా జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ రిలీజ్ అయినటువంటి హైడ్రోజన్ని ఈ కాల్షియం ఆక్సైడ్ మండించలేదు, మంట రాదనమాట అక్కడ. కాకపోతే కాల్షియం ఆక్సైడ్ చుట్టూ ఈ బబుల్స్ ఫామ్ అవుతాయి అనమాట. హైడ్రోజన్ బబుల్స్ ఫామ్ అయ్యి ఈ కాల్షియం ఆక్సైడ్ పైకి తేలుతూ ఉంటుంది అనమాట. వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది, వాటర్లో ఫ్లోట్ అవుతుంది అనమాట. ఎందుకని కాల్షియం ఆక్సైడ్ వచ్చింది, అక్కడ హైడ్రోజన్తో రియాక్ట్ అయింది. హైడ్రోజన్తో రియాక్షన్ అనేది స్లోగా జరుగుద్ది, అంటే బబుల్స్ ఫామ్ అవుతాయి. ఆ బబుల్స్ అన్నీ కూడా కాల్షియం ఆక్సైడ్ చుట్టూ తయారయ్యి దాన్ని పైకి ఫ్లోట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే చుట్టూ బబుల్స్ ఉన్నాయి కాబట్టి అది ఫ్లోట్ అవుద్ది. ఆ విధంగా ఫ్లోట్ అవుతుంది అనమాట. తర్వాత మనం మెగ్నీషియం తీసుకున్నాం అనుకోండి, Mg ప్లస్ H2O. ఇక్కడ కూడా మెగ్నీషియంని తీసుకొని వాటర్లో కానీ వేసినట్లయితే మెగ్నీషియం చుట్టూ కూడా మనకి కొద్దిగా బబుల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ వచ్చేటువంటి ఈ బబుల్స్ ఫామ్ అయ్యేటప్పుడు మెగ్నీషియం డస్ నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్. చల్లనీళ్ళతో మెగ్నీషియం రియాక్ట్ అవుతుంది అనమాట. హాట్ వాటర్ కావాలన్నమాట ఇక్కడికి. మెగ్నీషియంకి హాట్ వాటర్ అయితేనే ఈ బబుల్స్ ఫామ్ అయ్యి దాంతో దాన్ని కూడా ఫ్లోట్ అయ్యేటట్టుగా చేస్తాం, బబుల్స్ ఫామ్ అవుతాయి అనమాట ఇక్కడ. సో ఇక్కడ సోడియము పొటాషియము కాల్షియము ఇవన్నీ కోల్డ్ వాటర్తో రియాక్ట్ అవుతాయి, చల్లనీళ్ళతోనే రియాక్ట్ అవుతాయి. కానీ ఇక్కడ మెగ్నీషియం మాత్రం హాట్ వాటర్తో రియాక్ట్ అవుతుంది, అనమాట. మరి ఇంకా మనం అల్యూమినియం కానీ ఫెర్రస్ కానీ జింక్ కానీ ఇవి కానీ తీసుకున్నట్లయితే అంటే మనకి ఇక్కడ ఉండేటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ ఇది రాస్తే సరే కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ కూడా కోల్డ్ వాటర్తో రియాక్ట్ అయినాయి. మెగ్నీషియం ఒకటి హాట్ వాటర్తో రియాక్ట్ అయింది. నెక్స్ట్ అల్యూమినియం ఫెర్రస్ జింక్ ఇవి మాత్రం ఏం చేస్తాయంటే హాట్ వాటర్తో రియాక్ట్ అవ్వు, కోల్డ్ వాటర్తో కూడా రియాక్ట్ అవ్వు. లోపల వేసేస్తే ఏం కావాలన్నమాట, గమ్ముగా ఉంటాయి. కానీ మరి స్టీమ్
బాగా ఆవిరిగా కానీ మార్చినట్లయితే, ఆవిరిగా మార్చి అప్పుడు అల్యూమినియం కానీ ఫెర్రస్ కానీ జింక్ బింక్ కానీ పంపిస్తే మనకి వాటి ఆక్సైడ్ ఫామ్ అవుతాయి అక్కడ. సో వాటి హైడ్రాక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇవి చాలా అల్యూమినియం ప్లస్ H2O గివ్స్ రైస్ Al2O అవుతాయి, వాటి ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి, హైడ్రోజన్ గ్యాస్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట. అక్కడ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇంకా చెప్పుకున్నాం కదా, Al ప్లస్ H2O హాట్ వాటర్, అప్పుడు Al2O3 ప్లస్ H2 గ్యాస్ రిలీజ్ అవుతుంది అనమాట. H2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ విధంగా ఫెర్రస్ కానీ, తర్వాత జింక్ కూడా అంతే, ZnO ప్లస్ H2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ విధంగా రియాక్షన్ అనేది వాటర్తో రియాక్ట్ అవుతున్నాయి అనమాట. ఇందాక మనం ఆక్సిజన్తో రియాక్షన్ చూసినాం, తర్వాత ఇప్పుడు వాటర్తో చూసాం అనమాట. వాటర్తో రియాక్ట్ చేసుకున్నప్పుడు పొటాషియము, సోడియము, కాల్షియము, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఆ వాటర్తో రియాక్ట్ అయినాయి, ఎక్సెప్ట్ కాల్షియం దాకా. మెగ్నీషియం మాత్రం హాట్ వాటర్తో రియాక్ట్ అయింది, ఇది మాత్రం స్టీమ్తో రియాక్ట్ అయింది, స్టీమ్తో రియాక్ట్ అవుతున్నాయి అనమాట. నోట్ దట్ పాయింట్. ఇవన్నీ కూడా కోల్డ్ వాటర్, ఇది హాట్ వాటర్, ఇది వచ్చేసి స్టీమ్తో రియాక్ట్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా స్టీమ్తో రియాక్ట్ అవుతున్నాయి. స్టీమ్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ ఇచ్చి వాటి ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తూ ఉన్నాయి అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇంకా మిగిలినవి ఇక్కడ తీసుకున్నట్టయితే లెడ్ కానీ, కాపర్ కానీ, AgAu ఇవి స్టీమ్తో కూడా రియాక్ట్ అవ్వవు. అంటే వాటర్తో రియాక్షన్, వీటి ద్వారా మనం వాటి యొక్క రియాక్టివిటీని కనుక్కోలేము వాటర్తో. అందుకోసం మనం ఏం చేద్దామంటే యాసిడ్స్, మెటల్స్ విత్ యాసిడ్స్తో రియాక్షన్ గురించి మాట్లాడతాం అనమాట. మామూలుగా ఆల్రెడీ మనకు తెలుసు మెటల్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేటువంటిది మనం చూస్తున్నాం ఆల్రెడీ. మెటల్తో రియాక్ట్ అయినప్పుడు అక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడం చూస్తాం అనమాట. అంటే మెటల్స్ అన్ని కూడా యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందో చూసామన్నమాట. అయితే మనం ఇంకోసారి చూద్దాం. సో యాసిడ్స్తో ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇది నోట్ చేసుకున్నారా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, నీట్గా వినండి, అర్థమవుతాయి. లేకపోతే కష్టంగా ఉన్నట్టు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఈ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ముందు ఈ సిరీస్ రాసుకుంటే అది ఎలా రాయాలో కూడా మళ్ళీ చెప్తాను నేను. దాన్ని బట్టి మనం కన్ఫ్యూజ్ కాకుండా ఈ విషయాలన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం యాసిడ్స్తో మెటల్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయో చూద్దాం. వేరే వేరే మెటల్స్ యాసిడ్తో ఏ విధంగా రియాక్ట్ అవుతాయో చూద్దాం. దీనికోసం మనం యాసిడ్తో రియాక్షన్ గురించి మాట్లాడతాం. యాసిడ్తో రియాక్షన్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ సోడియము, పొటాషియంతో చూసేస్తున్నాం. ఎందుకంటే సోడియం, పొటాషియం చాలా వేగరస్గా రియాక్ట్ అవుతున్నాయి వాటర్తోనే. కాబట్టి యాసిడ్తో కూడా ఆ విధంగానే రియాక్ట్ అవుతాయి అన్నమాట అవి. కాబట్టి మనం వాటి గురించి పెద్దగా వాటి యొక్క యాక్టివిటీస్ గురించి, ఏ రియాక్షన్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి అవి అవసరం లేదనమాట. తర్వాత మెగ్నీషియము, అల్యూమినియము, జింక్, ఐరన్ విత్ డైల్యూటెడ్ యాసిడ్తో రియాక్ట్ అవుతుంది అనమాట. డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతాయి. అప్పుడు మనకి Al ప్లస్ HCl, అప్పుడు AlCl3 ప్లస్ H2 గ్యాస్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ యాసిడ్తో రియాక్ట్ అయినాయి. కాబట్టి యాసిడ్తో రియాక్ట్ అయ్యేటివి ఇవన్నీ కూడా హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. అవి ఎవరెవరు మనకి మెగ్నీషియం, ఇక్కడి నుంచి అనమాట, కాల్షియం కూడా ఓకే, మెగ్నీషియం, అల్యూమినియం, ఫెర్రస్, జింక్ ఇవన్నీ కూడా మనకి ఐరన్ ఇవన్నీ కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయిపోయి డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతాయి అనమాట. డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయిపోయి మనకి Hb గ్యాస్ని ఇస్తాయి. మరి ఇవే మెటల్స్ మనకి హైడ్రోజన్ HNO3తో రియాక్ట్ అయినప్పుడు ఏ విధమైనటువంటి రియాక్షన్స్ ఇస్తాయి అంటే ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ కాదు నాన్న, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని తీసుకుందాం. అవి ఏంటంటే కొన్ని మెటల్స్ తీసుకుందాం ఏదైనా సరే. సో లెట్ సపోజ్ టేక్ అల్యూమినియం తీసుకుందాం. Al ప్లస్ HNO3 గివ్స్ రైస్ Al HNO3
ఇక్కడ అల్యూమినియంతో HNO3తో రియాక్ట్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే వచ్చినటువంటి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది కదా, ఈ హైడ్రోజన్ గ్యాస్తో ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ఒకటి తీసుకొని H2Oగా మారిపోతాయి నాన్న, H2Oగా మారిపోతాయి. అప్పుడు ఏం గ్యాస్ వస్తుందంటే ఇంకా మిగిలినటువంటి NO2 కానీ N2O కానీ NO కానీ రిలీజ్ అవుతుంది గ్యాస్. ఇక్కడ N2O అనేది లాఫింగ్ గ్యాస్ అనమాట, నైట్రస్ ఆక్సైడ్ అంటాం, ఇది లాఫింగ్ గ్యాస్, ఇది పీలిస్తే నవ్వుకుంటా కూర్చుంటాం అనమాట. సో ఆ విధంగా మనకి నైట్రోజన్ అంటే డైల్యూటెడ్, ఇక్కడ డైల్యూటెడ్ HNO3 తీసుకోవాలన్నమాట. డైల్యూటెడ్ HNO3 తీసుకుంటే అప్పుడు మనకి ఇక్కడ వచ్చేటువంటి H2O తర్వాత NO2 N2O NOగా రిలీజ్ అవుతుంది అనమాట అక్కడ. ఆ విధంగా మనకి డైల్యూటెడ్ HNO3, మామూలు HNO3 కానీ తీసుకుంటే అది వీటితో మనకి హైడ్రోజన్ గ్యాస్ ఇవ్వదు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీటితో వెరీ డైల్యూటెడ్ HNO3 కానీ తీసుకున్నట్లయితే, వెరీ డైల్యూటెడ్ HNO3 తీసుకున్నట్లయితే మెగ్నీషియం కానీ తర్వాత మ్యాంగనీస్ కానీ రియాక్ట్ అవుతాయి అన్నమాట. వెరీ డైల్యూటెడ్ అంటే దాదాపు HNO3 చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఆ విధంగా రియాక్ట్ అవుతాయి. ఇంకా మిగిలినటువంటి మెటల్స్ ఇవన్నీ కూడా యాసిడ్స్తో రియాక్ట్ అవ్వవు, అనమాట. ముఖ్యంగా ఇది తీసుకున్నట్టయితే Hg, Ag, Au, ఇవి Cu, ఇవి రియాక్ట్ అవ్వవు అనమాట యాసిడ్స్తో. ఇవి Au, Ag ఇవి మాత్రం రియాక్ట్ అవ్వవు. కాబట్టి యాసిడ్తో రియాక్షన్ చూసుకున్నా కూడా వాటి యొక్క రియాక్టివిటీని చెప్పలేకపోతున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది, ఏంటంటే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, HNO3 ఈ రెండింటిని ఫ్రెష్గా తయారు చేసి అప్పుడే మనం 3:1 రేషియోలో కానీ కలిపితే వీటిని ఈ రెండింటిని HCl HNO3ని 3:1 రేషియోలో కలిపేస్తే దాన్ని మనం ఏమంటామంటే ఆక్వారీజియా అంటాం అనమాట. ఆక్వారీజియా అంటాం. ఈ ఆక్వారీజియా ఏంటంటే HCl ప్లస్ HNO3ని 3:1 రేషియోలో మిక్స్ చేస్తున్నాం. 3:1 రేషియోలో మిక్స్ చేస్తున్నాం, ఆక్వారీజియా అంటాం. దీన్ని మనం ఇంకా రాయల్ వాటర్ అని కూడా అంటాం అనమాట. రాయల్ వాటర్, ROYAL, రాయల్ వాటర్. ఈ రాయల్ వాటర్ ఏం చేస్తాయంటే మనకి ఏజీని ఏయుని కరిగిచ్చేస్తాం, గోల్డ్ని కరిగిచ్చేస్తుంది. గోల్డ్ని కరిగించేటువంటి కెపాసిటీ ఈ యొక్క ఆక్వారీజియాకు ఉందన్నమాట. ఈవెన్ HCl తీసుకున్నా రియాక్ట్ అవ్వదు, అవి కరిగిపోదు. HNO3 సపరేట్గా తీసుకున్నా కూడా కరిగిపోదు. ఈ రెండింటిని ఫ్రెష్గా తయారు చేసి వాటిని ఏ రేషియోలో కలపాలి, 3:1 రేషియోలో మిక్స్ చేస్తే అప్పుడు వచ్చేటువంటి లిక్విడ్ ఆక్వారీజియా. ఈ ఆక్వారీజియా గోల్డ్ని కరిగిచ్చేస్తుంది అంతే. కానీ సింగిల్గా తీసుకుంటే ఇది సింగిల్గా తీసుకున్నా కూడా రియాక్షన్ జరగదు. కాబట్టి మనం ఆక్సిజన్తో రియాక్షన్ చేసిన, వాటర్తో రియాక్షన్ చేసిన, తర్వాత యాసిడ్స్తో రియాక్షన్ చేసిన అన్ని మెటల్స్ యొక్క యాక్టివిటీని కనుక్కోలేకపోయాం. ఏది ఫాస్ట్గా రియాక్ట్ అవుద్ది, ఏది స్లోగా రియాక్ట్ అవుద్ది అనేసి. ఎందుకంటే ఇన్ ద కేస్ ఆఫ్ Ag, Au, తర్వాత Hg, Cu వీటి విషయంలో మనం ఈవెన్ యాసిడ్స్ దగ్గర కూడా కనుక్కోలేకపోయాం అనమాట. అందుకోసం ఏం చేస్తామంటే ఫైనల్గా వాటి మెటల్స్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్స్ మెటల్ సాల్ట్స్, వేరే మెటల్ సాల్ట్ని తీసుకొని మనం రియాక్షన్ చూస్తాం అనమాట. అంటే ఒక మెటల్ తీసుకుంటాం, వేరే మెటల్ తీసుకుంటాం, ఆ మెటల్ యొక్క సాల్ట్ తీసుకుంటాం అనమాట. ఆ మెటల్ యొక్క సాల్ట్ తీసుకొని ఈ మెటల్ని అందులో వేస్తాం సాల్ట్ వాటర్లో. అప్పుడు లేదా మోల్టన్ స్టేట్లో అయినా తీసుకుంటాం, కరిగించి తీసుకుంటాం. వాటర్లో ఈ సాల్ట్ని ఈ యొక్క మెటల్ని వేస్తే ఏమన్నా రియాక్షన్ జరుగుద్దా అనేది చూస్తాం అనమాట. సో ఇది 4th రియాక్షన్ మనకి. హౌ డు మెటల్స్ రియాక్ట్ విత్ అదర్ మెటల్ సాల్ట్స్తో ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం. దానికోసం మనం రియాక్షన్ చూద్దాం. ఇక ఆక్వారీజియా అంటే రాసుకునేది HCl HNO3 3:1. ఇక్కడ రెండు మార్చకూడదు, మళ్ళీ HCl HNO3 3:1 రేషియోలో ఉండాలన్నమాట. అంతేగాని HNO3 HCl రాసి 3:1 రాయకూడదు, అప్పుడు 1:3 అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో HCl ఎక్కువగా దొరుకుతుంది, ఈజీగా అనుకుందాం. అప్పుడు 3 పార్ట్స్ అది తీసుకోవాలి. సింగిల్ పార్ట్ HNO3 కొద్దిగా కాస్ట్లీ అనుకుంటే అప్పుడు 1% తీసుకుంటే సరిపోతుంది. అట్లా అనమాట 1 ఆ విధంగా. ఇప్పుడు మనం యాసిడ్స్ సాల్ట్ని మెటల్ని ఇంకొక మెటల్ సాల్ట్తో ఉంచి వాటి యొక్క లిక్విడ్స్లో ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం అన్నమాట.
అదేందో చూద్దాం ఇప్పుడు మనం. దానికోసం మనం ఏం చేద్దామంటే 2 టెస్ట్ ట్యూబులు తీసుకున్నాం. ఆ 2 టెస్ట్ ట్యూబుల్లో 2 లిక్విడ్స్ యొక్క 2 సాల్ట్స్ యొక్క లిక్విడ్స్ తీసుకున్నాం. అదేందో చూద్దాం. తీసుకున్నాం. ఫస్ట్ సపోజ్ టేక్ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం, ఇంకొక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం. ఈ టెస్ట్ ట్యూబ్లో మనం కాపర్ సల్ఫేట్ CuSO4 5H2O, ఇది కాపర్ సల్ఫేట్ లిక్విడ్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇంకో దాంట్లో ఫెర్రస్ సల్ఫేట్ తీసుకున్నాం, FeSO4 తీసుకున్నాం లిక్విడ్, FeSO4 లిక్విడ్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే ఒక ఐరన్ నెయిల్ వేద్దాం, ఒక ఐరన్ నెయిల్. ఇక్కడేమో కాపర్ రాడ్ వేద్దాం, చిన్న కాపర్ రాడ్ వేద్దాం. ఇప్పుడు చూస్తే కొద్దిసేపు అయిన తర్వాత ఈ రియాక్షన్ చూస్తే, అంటే లోపలికి వేసేసాం దీన్ని, ఇక్కడ పడిపోయింది వచ్చేసి, ఎక్కడ కూడా ఇది వచ్చేసి ఇక్కడ పడిపోయింది. కొద్దిసేపు గమనించినట్లయితే మనం ఈ యొక్క కాపర్ సల్ఫేట్లో ఉండేటువంటి కాపరు ఈ యొక్క ఫెర్రస్ ఏం చేస్తుందంటే, FeS ఉన్నాం కదా లోపల, మనం ఆ CuSO4 5H2O నుంచి ఇంకా కరిగిపోయింది కాబట్టి CuSO4 లిక్విడ్ అనుకుందాం. అప్పుడు ప్లస్ ఐరన్ Fe కానీ వేసుకుంటే FeSO4 ఫామ్ అవుద్ది, ప్లస్ కాపర్ బయటకు వచ్చేస్తుందమ్మా. ఈ కాపర్ బయటకు వచ్చేసి ఇది వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. కాపర్ సల్ఫేట్ లిక్విడ్ ఫామ్ కాస్త ఫెర్రస్ సల్ఫేట్గా మారి కాపర్ బయటకు వచ్చేసింది. ఎప్పుడు బయటికి రాగలుగుతాం? ఇక్కడ ఫెర్రస్ మోర్ రియాక్టివ్ అయితే బయటికి పోంటున్నా కానీ ఇది బయటికి వెళ్ళిపోయింది, వాళ్ళు చూస్తారని బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా ఫెర్రస్ అనేది మోర్ రియాక్టివ్, ఇది లెస్ రియాక్టివ్. కంపేర్ చేసుకున్నట్లయితే ఫెర్రస్ అనేది మోర్ రియాక్టివ్, ఇదేమో లెస్ రియాక్టివ్ అని తెలిసిందనమాట. కాబట్టి ఇప్పుడు మనకి ఇంతవరకు ఉండేటువంటి ప్రాబ్లము ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు, లేకపోతే వాటర్తో రియాక్ట్ అయినప్పుడు, తర్వాత యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు కొన్ని మాత్రమే వాటి యొక్క రియాక్టివిటీని గమనించగలిగాం అనమాట. అంటే ఏది ఫాస్ట్గా రేట్ ఆఫ్ రియాక్షన్ గమనించగలిగాం. కానీ ఇక్కడ ఎవరు అయితే మోర్ రియాక్టివో వాళ్ళు వస్తుండగానే ఆ సాల్ట్లో ఉండేటువంటి మెటల్ బయటకు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఈజీగా డిసైడ్ అయిపోతున్నాం మనం ఏది మోర్ రియాక్టివ్ అని. ఫెర్రస్ ఇది మోర్ రియాక్టివ్ దాన్ Cu. ఆ విధంగా ఒక మెటల్ యొక్క సాల్ట్ వాటర్ తీసుకొని వేరే మెటల్ కానీ అందులో ఉండిస్తే అది ఈజీగా రియాక్ట్ అవుద్దా లేదా, దాన్ని డిస్ప్లేస్ చేస్తుందా లేదా అని తెలిసిపోయింది. ఇక్కడ ఫెర్రస్ అనేది కాపర్ని డిస్ప్లేస్ చేసేసింది కాబట్టి దీన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటాం. So by using displacement reaction we can find the reactivity of the metal, the rate of reactivity, లేకపోతే which metal is more reactive, which metal is less reactive అని తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు దాకా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఓవర్కమ్ అయింది. కాబట్టి బెస్ట్ మెథడ్ ఏంటంటే మనకి ఈ మెథడ్ అనమాట. అంటే మెటల్ని ఇంకొక మెటల్ సాల్ట్తో లో వేస్తే అది ఏ విధంగా రియాక్షన్ జరిగిందా లేదా, దాన్ని డిస్ప్లేస్ చేసిందా లేదా అని తెలిసిపోతే అప్పుడు వాటి యొక్క ఏది ఎక్కువ మోర్ రియాక్టివ్, ఏది లెస్ రియాక్టివ్ అని తెలిసిపోతుంది అనమాట. వీటన్నిటినీ ఆధారంగా చేసుకొని మన దగ్గర ఉండేటువంటి మెటల్స్ని మోర్ రియాక్టివ్, లెస్ రియాక్టివ్, తర్వాత ఇంకా స్లో రియాక్టివ్ అని డిసైడ్, మోడరేటివ్ రియాక్టివ్, స్లో రియాక్టివ్ అని చేసామన్నమాట. దాన్ని ఏమంటామంటే యాక్టివిటీ సిరీస్ అంటాం అనమాట. యాక్టివిటీ సిరీస్. Activity series, reaction of the metals arranged in decreasing order. హై రియాక్టివ్ నుంచి లో రియాక్టివ్కి మెటల్ రాసుకుంటూ వస్తాం అనమాట. దాన్నే మనం యాక్టివిటీ సిరీస్ అంటాం. యాక్టివిటీ సిరీస్. సో హై మెటల్ నుంచి లో మెటల్లోకి వాటిని రాసుకుంటూ వస్తే దాన్నే మనం యాక్టివిటీ సిరీస్ అంటాం. ఆ యాక్టివిటీ సిరీస్ ఏదో చూద్దాం. అదే నేను ఇక్కడ రాసినటువంటి సిరీస్ అనమాట. యాక్టివిటీ సిరీస్. సోడియం, పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, ఫెర్రస్, జింక్, లెడ్ రాస్తాయి. ఇప్పుడు చూద్దాం, ఓకేనా? ఇది ఈ విధంగా మనం సాల్ట్ వాటర్ దిస్లో మెటల్ కానీ అందిస్తే అది డిస్ప్లేస్ అయిందా లేదా అనే దాన్ని బట్టి మనం ఏది యాక్టివ్ మెటీరియల్, ఏది తక్కువ యాక్టివ్ మెటీరియల్ తెలిసిపోద్దాం మనకి. ఆ విధంగా వాటిని అరేంజ్ చేసుకుంటూ వచ్చాం. అది ఏ విధంగా అరేంజ్ చేస్తున్నామో చూద్దాం. అన్నీ ఇప్పుడు జరిగినటువంటి రియాక్షన్స్ అన్నిటిని కూడా అకౌంట్లో తీసుకొని మనం ఈ యొక్క రియాక్టివిటీ ఆధారంగా యాక్టివిటీ సిరీస్ని తయారు చేసామన్నమాట. ఆ యాక్టివిటీ సిరీస్ తయారు చేసేటప్పుడు ఎట్లా ఉందంటే చూడండి, పొటాషియం, సోడియం,
తర్వాత కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, ఫెర్రస్, నాకాంగల్, జింక్, FePbCu, తర్వాత Ag, Au, Hg, Au, Ag. దీనికంటే ముందు హైడ్రోజన్ కూడా వస్తున్నాను. హైడ్రోజన్ అనేది ఎక్కడ వచ్చిందంటే లెడ్ తర్వాత హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్ వస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ వస్తుంది. ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంది అనుకుందాం. హైడ్రోజన్ గ్యాస్ కాబట్టి దాన్ని పక్కన పెడేస్తే ఈ విధంగా వస్తుంది. సో పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఫెర్రస్, లెడ్, కాపరు, మెర్క్యూరీ, Ag, Au, ఇంకా కావాలంటే ప్లాటినం కూడా వస్తుంది అన్నమాట. లాస్ట్లో ఆ ప్లాటినం కూడా తీసుకోవచ్చు. వీటి ఇట్లా ఉంటాయి అన్నమాట వాటి యాక్టివిటీస్. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంతవరకు ఇవన్నీ కూడా హైలీ రియాక్టివ్ అని తీసుకోవచ్చు అన్నమాట. హై రియాక్టివ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మోడరేటివ్లీ రియాక్టివ్. ఇవి స్లో రియాక్టివ్, లేకపోతే దీన్ని లీస్ట్ రియాక్టివ్. గా తీసుకుంటాం అన్నమాట వాటిని. లీస్ట్ రియాక్టివ్. ఈ విధంగా మనం రియాక్టివిటీ చూస్తాం. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ చెప్తాను చూడండి. నాకాంగల్, KNACAMGAL, నాకాంగల్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే గుర్తుపెట్టుకోవడం కోసం ఇది ఒక సింపుల్ ట్రిక్ అని నేను అనుకుంటున్నాను. దీనికంటే సింపుల్గా మీరు ఏదైనా ట్రిక్ ఉంటే మీరు నేర్చుకోవచ్చు. నాకు తెలిసినప్పుడు నాకాంగల్ జింక్ ఫెబ్కు, నా అంటే KNA నా రాయాలి. నాకాంగల్ జింక్ ఫెబ్కు, నాకాంగల్ KNA, కాసిఏ, నాకాంగల్ జింక్ ఫెబ్కు. ఇంకా HgAgAu, ఇది తక్కువ రేటు, ఇది కొద్దిగా తక్కువ రేటు, కొద్దిగా ఎక్కువ రేటు, ఇది ఇంకా ఎక్కువ రేటు. కాబట్టి లీస్ట్ రియాక్టివ్ అనమాట. ఇది ఎక్కువగా కొనుక్కోగలుగుతాం, ఇది కొద్దిగా తక్కువగా. ఇదైతే కేజీలు కొనుక్కోవచ్చు. అయితే అవసరం ఉండదు. Hg అనేది, Ag అనేది గ్రాముల్లో కొనుక్కోవాలి. కేజీలో కొనుక్కుంటాం. 100 గ్రాములు, 200 గ్రాములు గజ్జలు కానీ, లేకపోతే కొన్ని. ఇది మాత్రం Au గోల్డ్ కాబట్టి చాలా ఎక్కువ రేటు, కాబట్టి చాలా తక్కువ కొనుక్కుంటాం. ప్లాటినంగా తక్కువ రేటు కొనుక్కుంటాం, తక్కువ అమౌంట్ కొనుక్కుంటాం. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే HgAgAu KBT వస్తుంది అనమాట. సో నాకాంగల్ జింక్ ఫెబ్కు అనే విధంగా యాక్టివిటీ సిరీస్ని మనం గుర్తుపెట్టుకోవడానికి వీలవుద్ది. కాబట్టి ఆల్ మెటల్స్ అన్నీ కూడా వాటి యొక్క రియాక్టివిటీని గురించి మాట్లాడాం మనం అనమాట. ఫస్ట్ ఆక్సిజన్తో మండించడం, తర్వాత వాటర్తో రియాక్ట్ చేయడం, తర్వాత హాట్ వాటర్, కోల్డ్ వాటర్, హాట్ వాటర్, తర్వాత స్టీమ్తో చేయడం, తర్వాత యాసిడ్స్తో రియాక్షన్ చేయడం చూసాము. యాసిడ్తో రియాక్షన్ చేసిన తర్వాత కూడా కొద్దిగా డౌట్లు ఉన్నాయి మనకి. ఎందుకంటే వీటి యొక్క యాక్టివిటీని కనుక్కోలేకపోయిన, వీటి యొక్క రేంజ్ని. అందుకోసం ఏం చేసామంటే మనం సాల్ట్ వాటర్లో ఇంకొక మెటల్ తీసుకొని వచ్చేసాం. సాల్ట్ వాటర్లో మనం ఇంకొక మెటల్ తీసుకొని వచ్చేస్తే అప్పుడు వాటిని కానీ డిస్ప్లేస్ చేయగలిగితే, ఎవరైతే డిస్ప్లేస్ చేయగలుగుతారో వాళ్ళు ఎక్కువ యాక్టివిటీగా ఉన్నట్టు, యాక్టివ్ మెటల్గా ఉన్నట్టు అనమాట. ఎవరైతే డిస్ప్లేస్ అయ్యి బయటకు వెళ్ళిపోతారో వాళ్ళు తక్కువ రియాక్టర్లో ఉన్నట్టు అనమాట. ఆ విధంగా మనం యాక్టివిటీ సిరీస్ తయారు చేస్తాం. ఇది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. లెట్ us స్టాప్. నెక్స్ట్ క్లాస్లో అసలు ఇవి రియాక్షన్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాయి, హౌ దే రియాక్ట్ ఇన్ ద రియాక్షన్స్ అనేది చూద్దాం. ఓకేనా? లెట్ us స్టాప్ హియర్.